మనసా మరలా చోటియ్యవే నీ మదిలో ఎపిసోడ్ 8 యానివర్సరీ పార్టీ కోసం పాపని తీసుకుని పార్టీ జరిగే హోటల్కి బయలుదేరుతుంది మౌని. అప్పటికే స్టాఫ్ అంతా అక్కడికి చేరుకుని ఉంటారు. ప్రశాంత్ మౌని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. స్టేజ్ మీద సుధీర్ గారు, శ్వేత, విక్రాంత్ ఇంకా ప్రశాంత్ ఉంటారు. కానీ అతని కళ్ళు మాత్రం గేట్ వైపే చూస్తూ ఉంటాయి, ఎప్పుడెప్పుడు మౌని వస్తుందా అని. సుధీర్ గారు మైక్ తీసుకుని పార్టీకి వచ్చిన స్టాఫ్ అందరికీ వెల్కమ్. కంపెనీ స్టార్ట్ చేసి 10 years అవుతున్న సందర్భంగా ఈ పార్టీ అరేంజ్ చేయడం జరిగింది. ప్రశాంత్ గారు మీ కొత్త చైర్మన్గా వచ్చిన తర్వాత ఫస్ట్ యానివర్సరీ ఇది. సో ఈ పార్టీ చాలా స్పెషల్. అండ్ అలాగే ఈ పార్టీలో ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటంటే మా అమ్మాయి శ్వేత ఇంకా విక్రాంత్ పెళ్ళి కూడా ఇంకో 10 daysలోనే జరగబోతుంది. తర్వాత నేను లండన్ వెళ్ళబోతున్నాను. అండ్ మా ప్రశాంత్కి ఒక స్పెషల్ పర్సన్ కంగ్రాట్స్ చెప్పబోతున్నారు చైర్మన్ అయినందుకు. తను మరెవరో కాదు, అనిత, ప్రశాంత్ ఫియాన్సీ అని చెప్పి అనిత కమాన్ టు ద డయాస్ అని పిలవగానే బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్, చెవులకి డైమండ్ స్టడ్స్, ఒక చేతికి బ్రేస్లెట్ పెట్టుకుని నవ్వుతూ మొహం మీద పడుతున్న హెయిర్ని చేత్తో వెనక్కి అనుకుంటూ స్టేజ్ మీదకి ఒక అమ్మాయి వస్తుంది. తనని చూడగానే ప్రశాంత్ మొహం కోపంగా మారితే విక్రాంత్ చిరాగ్గా పెడతాడు. వాళ్ళ ఫాదర్ వైపు చూసి, డాడ్ ఏం చేశారు మీరు అసలు? అనిత అంటే ప్రశాంత్కి ఇష్టం లేదు. అయినా కూడా ఇలా ఎంప్లాయీ, బిజినెస్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరి ముందు పార్టీ జరిగే ప్లేస్లో కాబోయే వైఫ్ అని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు అని అడుగుతాడు. సుధీర్ దానికి వాళ్ళ డాడ్ రవీంద్ర గారు, విక్రాంత్ నేను ఏం చేసినా మీ మంచి కోసమే చేశాను అని అంటారు. ప్రశాంత్ వెంటనే మౌని వైపు చూస్తాడు. కానీ తన ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు. అనిత వెళ్ళి ప్రశాంత్ పక్కన నుంచుని తన చేతిని పట్టుకుంటుంది. సీరియస్గా ఉన్న ప్రశాంత్ చూపు చూసి వెంటనే చేతిని వదిలేసి సైలెంట్ అయిపోతుంది. ప్రశాంత్ అనితతో నీకెన్నిసార్లు చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం లేదని, అయినా కూడా ఇప్పుడు ఫంక్షన్లో ఇలా చేశావు, నీకు అసలు కొంచెం కూడా బుద్ధి లేదా అని చిన్నగా సీరియస్గా అంటాడు. అవును, కానీ నేను కూడా నీకు చెప్పాగా నిన్నే నేను పెళ్లి చేసుకుంటా అని, అందుకే అత్తయ్య వాళ్ళతో చెప్పాను. మావయ్య ఇలా అనౌన్స్ చేశారు, ఇప్పుడేంటి నా మీద కోపంగా ఉందా? అత్తయ్యతో చెప్పనా అని అడుగుతుంది. జస్ట్ షటప్ అనిత, నీకెన్నిసార్లు చెప్పాలి, అసలు ఎలా చెప్పాలి అని విసుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రశాంత్. ఏంటో ఈ బావ ఎప్పటికీ నా లవ్ అర్థం చేసుకుంటాడో ఏమో అనుకుంటూ తన ఫ్రెండ్స్ కనిపిస్తే వాళ్ళతో కలిసి డిన్నర్ సెక్షన్ వైపు వెళ్ళిపోతుంది అనిత. విక్రాంత్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? డాడీ ఇలా చేస్తారని నాకు అస్సలు తెలీదు, లేకుంటే తప్పకుండా ఆపేవాణ్ణి. ఐమ్ సో సారీరా అంటాడు తమ్ముడు ప్రశాంత్తో. నో అన్నా, నువ్వు నాకు సారీ చెప్పుకు. ఇప్పటికే మౌని చాలా కోపంగా ఉంది. ఇప్పుడు తను ఇంకా కన్ఫర్మ్ చేసేసుకుంటుంది నేను మళ్ళీ తనని మోసం చేయడానికే నాటకం ఆడుతున్నానని. పర్వాలేదు, నా ప్రేమలో కానీ ప్రయత్నంలో కానీ ఎటువంటి మార్పు ఉండదు అని అన్నయ్యతో చెప్పి స్టాఫ్ అందరూ ఉన్నవైపు వెళ్ళిపోతాడు. అప్పటికే స్టాఫ్ అంతా ఒకే చోట ఉంటారు. టీమ్ లీడ్ స్వప్న ఇంకా మౌని ఫ్రెండ్స్ అవడంతో, ఏ మౌని శారీలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అసలే ఆఫీస్లో వాళ్ళ కళ్ళన్నీ నీ మీదనే, ఇప్పుడు ఇంకా అస్సలు చూపు తిప్పుకోలేరు తెలుసా అంటుంది. మౌని చిన్నగా నవ్వి డిన్నర్ దగ్గరికి వెళ్దామా అని అటువైపు పాపని తీసుకుని వెళ్తుంది. పాపకి తినిపిస్తూ స్టాఫ్తో మాట్లాడుతూ ఉంటుంది. ప్రశాంత్ వాళ్ళ దగ్గరికి వచ్చి, మౌని నువ్వు డిన్నర్ చేయవా అని నార్మల్గా అడుగుతాడు. నేను ఈరోజు ఫాస్టింగ్ సార్ అని ఒకే మాట చెప్పి పాపని తీసుకుని అక్కడి నుండి గార్డెన్ ఏరియా వైపు వెళ్ళిపోతుంది. అక్కడ ఎవరు లేకపోవడంతో ఒంటరిగా నిద్రపోతున్న పాపని భుజం మీద వేసుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. నేను తనని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు మౌని అని వెనక వైపు వినబడ్డ మాటలకు వచ్చింది ప్రశాంత్ అని అర్థమైనా కూడా వెనక్కి తిరిగి చూడదు, సమాధానం చెప్పదు మౌని. మౌని పక్కగా వచ్చి, నిజంగారా తను నాకు లండన్లో ఉన్నప్పుడు ప్రపోజ్ చేసింది, కానీ అప్పటికే నా మనసులో నువ్వు ఉన్నావని నాకు అర్థమైంది. అందుకే
నేను తనకి నో చెప్పాను. కానీ ఇలా డాడ్‌తో అందరి ముందు చెప్పిస్తుందని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని అంటాడు. మీరివన్నీ నాకెందుకు చెప్తున్నారు సార్? దయచేసి మీ ఫ్యామిలీ ఇష్యూస్‌లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మౌని. వెళ్తున్న ఆమె వైపు అలాగే నిలబడి చూస్తూ ఎప్పటికైనా నన్ను తిరిగి ప్రేమిస్తావారా? అనుకుంటూ ఉండిపోతాడు ప్రశాంత్. కొలీగ్స్ దగ్గరికి వెళ్ళిన మౌని, స్వప్న మ్యామ్, పాప నిద్రపోతుంది, ఇక వెళ్దామా అని అడుగుతుంది. ఓకే మౌని, ఒక 10 మినిట్స్ సార్కి చెప్పి వెళ్ళిపోదాం అంటుంది స్వప్న. కాసేపటికి ప్రశాంత్ రావడంతో సార్ వీఆర్ లీవ్ నౌ అని అనగానే అందరం కలిసి యానివర్సరీ సందర్భంగా ఒక ఫోటో కూడా తీసుకోలేదు, ఒక్క సెల్ఫీ సార్ అని స్టాఫ్ అడిగితే ప్రశాంత్ తన మొబైల్ తీసి అందరికీ సెల్ఫీ తీస్తాడు. పాపను పట్టుకున్న మౌనికి ఇబ్బంది అవుతుందని ముందు నుంచుని ఉంటే ప్రశాంత్ తన పక్కనే నిలబడి పిక్ తీస్తాడు. తర్వాత అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళడానికి రెడీ అయితే ప్రశాంత్ మౌని దగ్గరకు వచ్చి, పాపతో బండి మీద ఇలా వెళ్ళడం ఇబ్బంది అవుతుంది, నిద్రపోతుంది కదా, నేను డ్రాప్ చేయనా అని అంటాడు. నో థ్యాంక్స్ సార్, నేను వెళ్ళగలను అని చెప్పి పాపకి తనకి కలిపి స్లీపింగ్ బ్యాగ్ వేసుకుని స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది మౌని. వెళ్తున్న తన వైపు చూస్తూ లోపలికి వెళ్ళిపోతాడు ప్రశాంత్. ఇంటికి వెళ్ళిన మౌని పాపని రూమ్లో పడుకోబెట్టి ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. సుభద్రమ్మ గారు, ఏమైందమ్మా అలా ఉన్నావు అని అడుగుతారు. అతనికి వేరొక అమ్మాయితో పెళ్లి జరగబోతుందమ్మమ్మ. మళ్ళీ నా లైఫ్లోకి ఎందుకు రావాలనుకుంటున్నాడో నాకు తెలియడం లేదు. నేనేం తప్పు చేశానని నన్ను ఇలా బాధ పెడుతున్నాడు. నాకు ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోవాలనుంది అంటూ ఏడుస్తుంది. బాధపడకురా, తనకి పెళ్లి నిశ్చయమైందని నీకెవరు చెప్పారు అని సుభద్రమ్మ గారు అడిగితే, ఇందాక పార్టీలో తన పేరెంట్స్ అనౌన్స్ చేశారు. ఓహో, అయితే అబ్బాయి తర్వాత నీతో ఏం మాట్లాడలేదా అని అడుగుతారు. ఇదంతా నాకేం తెలీదు, నువ్వే నాకు కావాలి అంటున్నాడు. ఇది ఎలా నమ్మాలి అని ఏడుస్తూ అలాగే పడుకుండిపోతుంది మౌని. నెక్స్ట్ డే నార్మల్గా రెడీ అయ్యి పాపని తీసుకుని స్కూల్లో దించి తను ఆఫీస్కి వెళ్తుంది మౌని. ప్రశాంత్ మౌనితో ఎలా అయినా మాట్లాడాలని ఫిక్స్ అయ్యి తను రాగానే క్యాబిన్కి పంపించమని ప్యూన్కి చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. మౌని రాగానే బాస్ పిలుస్తున్నారని ప్యూన్ చెప్పడంతో అతని క్యాబిన్కి వెళ్తుంది. మౌని రాగానే ఓల్డ్ ప్రాజెక్ట్ ఫైల్స్ ఒకసారి తీసివ్వండి, ఆడిట్ ఉంది అంటాడు ప్రశాంత్. సైలెంట్గా వెళ్ళి షెల్ఫ్లో ఉన్న ఫైల్స్ అన్నీ చెక్ చేసి ప్రశాంత్కి ఇస్తుంది మౌని. తను చెక్ చేస్తున్నంతసేపు ప్రశాంత్ తననే ఆరాధనగా చూస్తూ ఉంటాడు. అయినా పట్టించుకోకుండా తన వర్క్ చేసుకుంటుంది మౌని. మధ్యలో ఒకసారి నాకు కాఫీ కావాలి అంటాడు ప్రశాంత్. ప్యూన్కి కాల్ చేయబోతుంటే నాకు నువ్వు పెట్టిన కాఫీ కావాలి ప్లీజ్, చాలా హెడేక్గా ఉంది అంటే కాఫీ కలిపి ప్రశాంత్కి ఇస్తుంది మౌని. తర్వాత నా వర్క్ అయిపోయింది సార్, ఇంకేం ఫైల్స్ లేవు, నేను వెళ్తాను, అవసరమైతే పిలవండి అంటుంది మౌని. వెంటనే ప్రశాంత్ తన చైర్లోంచి లేచి తనని గట్టిగా హగ్ చేసుకుని, సారీరా, రియల్లీ సారీ, నిజంగారా, డాడ్తో మన విషయం అన్న మ్యారేజ్ అయ్యాక నిన్ను ఒప్పించి మాట్లాడాలనుకున్నా, కానీ ఇంతలోనే అనిత ఇలా చేస్తుందని నిజంగా నాకు తెలీదురా, సారీ బంగారు అంటూ ఇంకా టైట్గా హగ్ చేసుకుంటాడు. మౌని, సార్ వదలండి ప్లీజ్ అంటే, నోరా, ఒక్కసారి నా మూర్ఖత్వంతో నిన్ను వదిలినందుకు మన మధ్య అడుగుల దూరమే ఉన్నా అందుకోలేనంత అగాధం ఏర్పడింది, మళ్ళీ నిన్ను వదిలి నేను ఉండలేనురా ప్లీజ్ అంటూ ఉంటాడు. ఇంతలోనే జిత్తు ఏదో వర్క్ ఉందని డోరు ఓపెన్లోనే ఉండడంతో సడన్గా లోపలికి వచ్చేస్తాడు. లోపల క్లోజ్గా ఉన్న వాళ్ళని చూస్తూ మౌని వాళ్ళ అలిగిడి విని వెంటనే ప్రశాంత్ని విడిపించుకొని బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. జిత్తు లోపలికి వచ్చి, ఏంటి సార్, నేను అడిగితే ఆఫీసులో లేడీ స్టాఫ్కి మర్యాద ఇవ్వాలన్నారు, మరి
ఇప్పుడు మీరు మాత్రం ఆఫీస్లోనే దుకాణం తెరిచేశారు అని వంకరగా నవ్వుతూ అంటాడు. షటప్ అండ్ గెట్ అవుట్ యూ ట్రాస్కెల్ అని వాడిని బయటకు పంపేస్తాడు ప్రశాంత్. కానీ వాడు బయటకు వెళ్ళి మౌనికి ప్రశాంత్కి మధ్య ఏదో ఉందని ఆఫీస్ అంతా గాసిప్ క్రియేట్ చేస్తాడు. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిన మౌని ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయబోతుందో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.